ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో టీమిండియా తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. గ్రూప్ ఏలో 2 మ్యాచ్లు జరగడంతో ఈ గ్రూప్లో సెమీఫైనల్స్ సమీకరణాలు రూపుదిద్దుకోవడం ప్రారంభించాయి. ఈ విజయంతో టీమిండియా 2 ముఖ్యమైన పాయింట్లను సాధించింది. బంగ్లాదేశ్ జట్టుకు ఏమీ లభించలేదు. గ్రూప్ ఏలో న్యూజిలాండ్ తర్వాత టీమిండియా ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ జట్టు మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ను 60 పరుగుల తేడాతో ఓడించింది. వారి నికర రన్ రేట్ +1.200 కాగా +0.408 రన్ రేట్తో టీమిండియా 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ జట్టు 3వ స్థానంలో ఉండగా ఆతిథ్య పాకిస్తాన్ జట్టు అట్టడుగున ఉంది. ఈ 2 మ్యాచ్ల తర్వాత గ్రూప్ ఏలో న్యూజిలాండ్, భారత్ చెరో 2 పాయింట్లు సాధించగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్టు ఏం సాధించలేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్టు రన్ రేట్ కూడా అంతగా బాగలేదు. ఇప్పుడు ఈ 2 జట్లు మరోసారి ఓడిపోతే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ సెమీఫైనల్స్ చేరుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఫిబ్రవరి 23న జరిగే భారత్-పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కూడా ఉంది. ఏదేమైనా న్యూజిలాండ్, భారత జట్లు ప్రస్తుతం గ్రూప్ ఏలో సెమీఫైనల్కు చేరుకోవడానికి అతిపెద్ద పోటీదారులుగా ఉన్నాయి.